Hi friends, welcome back to my channel. Good morning to everyone. So ee roju nenu konచెం early ga vlog anedi start cheyabothunanu anamata and early morning like ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది అనమాట. సో ఈ రోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అండ్ నేను ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వ్లాగ్స్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అందుకోసం నేను ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయడానికి కారణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు నేను లైక్ నాకు అకేషన్ ఉందన్నమాట, దానికోసం నేను ఫేస్ మాస్క్ అప్లై చేసుకుందామని అనుకుంటున్నాను. కొంచెం ట్యాన్ అయిపోయింది కదా. సో నేను ఈరోజు అప్లై చేసుకునేది మమాయత్ C3 ఫేస్ మాస్క్. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మనకి దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చార్కోల్, కాఫీ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. అండ్ మన ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు అనేది డీటెయిల్గా మనకి ఇక్కడ ఇచ్చేస్తారనమాట. సో నో ప్రాబ్లం, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి $5.99. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో అలాగే నైకాలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీకు ఇంకా ఆఫ్లో కావాలి అని అనుకుంటే మీరు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేస్తే నేను కింద ప్రోమో కోడ్ ఇస్తాను. సో నాది మీరు అప్లై చేసినట్టయితే 20% ఆఫ్ వస్తుంది. దాని ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా మీరు కేవలం mamaearth.in ద్వారా పర్చేస్ చేసినట్టయితేనే మీకు ఆ కూపన్ అన్నది అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను దీని యూజెస్ అండ్ బెనిఫిట్స్ చెప్పబోతున్నాను. అండ్ మీ అందరికీ తెలిసింది మమాయత్ బ్రాండ్ అంటేనే మనకి ఎటువంటి పారాబిన్స్ కానీ, సిలికాన్ కానీ అండ్ మినరల్స్ కానీ ఏమీ ఉండవు. సో ఇది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, లైక్ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ కూడా ఏమీ ఉండవు అనమాట. సో చాలా బాగుంది కదా. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి చార్కోల్ వల్ల మనకి వచ్చే యూజెస్ మీ అందరికీ తెలిసిందే. ఫేస్ అనేది ఒక బ్రైట్ లుక్ వస్తుంది, అలాగే మనకి కాఫీ అనేది స్క్రబ్లా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రూట్స్ వల్ల కూడా స్కిన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది. సో దీనివల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా, మనకి బ్లెమిషెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఏమీ లేకుండా పోతాయి అన్నమాట. సో ఇది అప్లై చేసుకొని నేను చూపిస్తాను ఈరోజు. ఇప్పుడు దీని అప్లికేషన్ చూపిస్తాను. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇది అప్లై చేశాను, చాలా బాగుంది. అండ్ అసలు స్మెల్ కూడా మనకి చాలా మంచిగా ఉంది, అంటే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేశారు కాబట్టి చాలా బాగుంది. లైక్ కాఫీ అవన్నీ లైక్ స్మెల్ వస్తుంది అనమాట, ఫ్రూట్స్. నేను ఒకసారి అప్లై చేశాను, లైక్ చాలా తొందరగానే నేను లైక్ ఈవినింగ్ ఫంక్షన్ ఉంటే మార్నింగ్కి అప్లై చేశాను అనమాట. ఈవినింగ్ కల్లా చాలా మంచి బ్రైట్ లుక్ వచ్చింది. సో ఫస్ట్ థింగ్ వచ్చి నేను ఇక్కడ ఆల్రెడీ ఫేస్ అయ్యి వాష్ చేసుకున్నాను. అండ్ ఫేస్ మీద ఎటువంటి పౌడర్ కానీ క్రీమ్స్ కానీ ఏమీ లేవు. మనకి బ్లాక్ హెడ్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ అవన్నీ చాలా బాగా రిమూవ్ అవుతాయి. సో చాలా వరకు నేను లిట్టుకున్నది అప్లై చేసుకుంటున్నాను. అండ్ మనం పెట్టుకుంటే చాలా కూల్గా ఉంటుంది, ఫేస్ అనేది చాలా కూల్గా ఉంది. నాకైతే లైక్ ఒక ఐస్ ఫేస్ మాస్క్ పెట్టుకున్నంత ఫీలింగ్ ఉంది, నాకైతే చాలా కూల్గా అనిపిస్తుంది. అండ్ సో ఇది ఒక మనకి 15 minutes ఉండాలి. 15 minutes తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు. అంతలోపు నేను నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను. దాని తర్వాత మళ్ళీ ఫేస్ అంతా వాష్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతా, ఓకేనా. అండ్ ఎలా చేయాలన్నది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చి మనకి ఇది మెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా. ఈ మెయిన్ ఎస్పెషల్లీ ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఫేస్ అనేది ఒక మంచి గ్లో ఉంటుంది నిజంగా. మనకి ఫేస్ మీద ఎటువంటి హార్మ్ఫుల్గా లైక్ ర్యాషెస్ కానీ అవన్నీ ఏమీ రావన్నమాట వీటి వల్ల. సో ఇది. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో మర్చిపోకుండా చెక్ చేయండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ మొత్తం డ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను గోరువెచ్చని నీళ్ళు పెట్టుకున్నాను, లైక్ వాటర్ కొంచెం హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్తో నేను వాష్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు వాష్ చేసుకున్నప్పుడు కొంచెం స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోండి, లైక్ సర్క్యులర్ మోషన్లో చేసుకోండి, ఓకేనా. మళ్ళీ వాష్ చేసుకొని కలుస్తాను అండ్ ఎలా ఉందన్నది మీరు చెప్దురు కానీ. సో ఫ్రెండ్స్ ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అఫ్కోర్స్ ఇది నా సెకండ్ టైం అనుకోండి. అండ్ మీరే చూసినట్టయితే బ్రైట్ చాలా బాగుంది అండ్ చాలా ఫ్రెష్ ఫీల్ ఉందన్నమాట ఎస్పెషల్లీ. సో ఇది నా రివ్యూ, మీకు నచ్చిందా లేదన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు మీకు ఒక డౌట్ క్లియర్ చేయబోతున్నాను. ఏంటంటే అడిగేది ఏంటంటే ఏదైనా ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు మనం వెంటనే సోప్ యూస్ చేయొచ్చా అనేసి అడిగారు. అస్సలు యూస్ చేయకూడదండి. సోప్ అనేది మనం వెంటనే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే అసలు ఏ సోపు యూస్ చేయకూడదు. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మినిమం యూస్ చేయకూడదు. దాని తర్వాత యూస్ చేసుకోవచ్చు కానీ. అండ్ క్రీమ్స్ కూడా లైక్ తొందరగా అవి పడితే అవి పెట్టకూడదు. మాయిశ్చరైజర్ అయితే పర్వాలేదు కానీ ఇదన్నమాట మెయిన్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి ఓన్లీ గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంది. సో డిస్క్రిప్షన్ బాక్స్ మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి, నేను కింద లింక్స్ అన్నీ ఇస్తాను చూడండి, ఓకేనా. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మీతో నేను మష్రూమ్స్ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ వచ్చైతే నేను ఇక్కడ ఆయిల్ వేసాను, దాని తర్వాత జీడిపప్పు వేయించుకుంటున్నాను అనమాట. ఎక్కువ శాతం నాకేంటంటే జీడిపప్పు అన్నది కర్రీలో మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు. సో దానికోసం నేను జీడిపప్పు అనేది ఎప్పుడు కూడా వేయిస్తాను అనమాట. సో మీరు కూడా ఒకవేళ మీరు మెత్తగా ఇష్టపడకపోతే ఇలా తినండి. ఇలా వేయించి కర్రీలో ఉడకపెడితే మళ్ళీ కొంచెం మెత్తగా అవుతుంది, అయినా కొంచెం క్రిస్పీగా మెత్తగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి నీట్గా వేయించుకుంటున్నాను అనమాట. అండ్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. అంతలోపు మీరు ఏం చేస్తారంటే మష్రూమ్స్ అన్నీ వాష్ చేసుకొని నీట్గా ముక్కల కింద కట్ చేసుకొని ఉంచుకోండి. ఓన్లీ మధ్యలో కట్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం ఆనియన్స్ ఇవన్నీ కలిసేలాగా. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు. సో సాల్ట్ వేసుకుని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకుని దాని తర్వాత ఒక టమాటో వేసాను నేను. ఇది ఆప్షనల్, మీకు కావాల్సి వేసుకోవచ్చు, నాకైతే టమాటో ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వేసిన మసాలా వచ్చేసి ఓన్లీ 1 స్పూన్ మసాలా వేసాను. ఏంటంటే మీకు తెలిసింది కదా, మన చికెన్కి పేస్ట్ చేసుకుంటాం కదా, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చెక్క లవంగ యాలక్కాయ ఇవన్నీ వేసి గసగసాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేస్తాం కదా, సో ఆ పేస్ట్ని నేను వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో కొంచెం 1 స్పూన్ కారం వేసుకున్నాను. సో నీట్గా ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో కొంచెం ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. సో వాటర్ వేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని దగ్గరికి మూత పెట్టేసి ఉడకబెట్టాలన్నమాట. దాని తర్వాత మీరు లాస్ట్లో ఇంకా అయిపోతుందనగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంకా మీ దగ్గరికి చేసేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.